చిన్నప్పటి నుంచి చరిత్ర పుస్తకాల్లో మొఘలుల గురించి ఎంతో గొప్పగా చదువుకున్నాం కదా. అక్బర్ ది గ్రేట్ అని, షాజహాన్ కట్టించిన అద్భుతమైన తాజ్ మహల్ అని, మన ఆహారపు అలవాట్లు, హిందుస్థానీ మ్యూజిక్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ వాళ్ల చలవే అని వింటూ పెరిగాం. కానీ ఎప్పుడైనా మీకు లాజిక్ తట్టిందా? మన దేశాన్ని వందల ఏళ్లు పాలించి మనల్ని దోచుకున్న బ్రిటిష్ వాళ్లను మనం విలన్లలా చూస్తాము. వాళ్ళు చేసిన తప్పులను ఎండగడతాం. మరి మొఘలుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ చరిత్రలోని చీకటి కోణాలను ఎందుకు దాచేస్తారు? కేవలం వాళ్ళ కళలను, కట్టడాలను మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తారు? ద హిస్టారికల్ డబుల్ స్టాండర్డ్. చరిత్రలో ఎవరిని ప్రశ్నించకూడదు అనే రూల్ ఏమీ లేదు. గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వాళ్లను, ఆఖరికి మన దేశం కోసం పోరాడిన మరాఠాలను కూడా చరిత్రకారులు రకరకాలుగా విశ్లేషిస్తారు, తప్పులను విమర్శిస్తారు. మరి అలాంటప్పుడు కేవలం మొఘలులు అనగానే వాళ్లకు మాత్రమే ఒక ప్రత్యేకమైన రక్షణ కవచం ఎందుకు? వాళ్లను విమర్శిస్తే ఎందుకంత ఉలిక్కి పడతారు? నిజానికి వాళ్లకు మొఘలులు అని పిలిపించుకోవడం కూడా ఇష్టం ఉండేది కాదు. వాళ్ల మూలాలు తైమూర్, చెంగిజ్ ఖాన్ లాంటి విదేశీ కిరాతకులవి. అందుకే తమను తాము తిమురిడ్స్ అని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. మొఘలులు గొప్ప కట్టడాలు కట్టారు, పర్షియన్ కల్చర్ తీసుకొచ్చారు. ఇది నిజమే. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి గొప్ప ఆర్టిస్ట్ లేదా గొప్ప బిల్డర్ అయినంత మాత్రాన అతను చేసిన ఘోరాలను, మారణ హోమాలను మనం మర్చిపోవాలా? బ్రిటిష్ వాళ్ళు మనకు రైల్వేలు ఇచ్చారు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, పార్లమెంట్ సిస్టమ్ ఇచ్చారు. అంత మాత్రాన బ్రిటిష్ వాళ్ళు చేసిన జలియన్ వాలాబాగ్ మారణ కాండను మనం మర్చిపోతాం? వాళ్లను హీరోలు అంటామా? లేదు కదా. మరి బ్రిటిష్ వాళ్లకు ఒక న్యాయం, మొఘలులకు ఒక న్యాయం ఎందుకు? తాజ్ మహల్ కడుతున్న సమయంలో దక్కన్ ప్రాంతంలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. అప్పుడు ఏకంగా 74 లక్షల మంది ఆకలితో అల్లాడి చనిపోయారు. బ్రిటిష్ ప్రధాని చర్చిల్ వల్ల వచ్చిన బెంగాల్ కరువు గురించి మాట్లాడే మన చరిత్ర పుస్తకాలు షాజహాన్ టైంలో 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతే ఆ విషయాన్ని ఎందుకు సైలెంట్ గా వదిలేశాయి? ఇక అక్బర్ ది గ్రేట్ విషయానికి వస్తే, చిత్తోర్గఢ్ కోటను ఆక్రమించుకున్నప్పుడు సుమారు 30,000 మంది సామాన్య ప్రజలను, అమాయకులను దారుణంగా ఊచకోత కోశాడు. వేలాది మంది రాజ్పుత్ మహిళలు అగ్నికి ఆహుతై జౌహర్ చేసుకున్నారు. ఇక ఔరంగజేబ్ లాంటి వాళ్ళు సిక్కు గురువులైన గురు అర్జున్ దేవ్, గురు తేజ్ బహదూర్, ఇంకా ఛత్రపతి సంభాజీ మహారాజ్ లాంటి వాళ్లను ఎంత కిరాతకంగా చంపారో చరిత్రలో స్పష్టంగా ఉంది. కాశీ విశ్వనాథ్, మధుర లాంటి ఎన్నో పవిత్రమైన గుడులను నేలమట్టం చేశారు. దీనికి సాక్ష్యం ఎక్కడో లేదు, వాళ్ల ఆస్థాన చరిత్రకారులే స్వయంగా మేము ఇన్ని లక్షల మంది కాఫీర్లను చంపాం, ఇన్ని గుడులు కూల్చాం అని వాళ్ల పుస్తకాల్లో ఎంతో గర్వంగా రాసుకున్నారు. వాళ్లే స్వయంగా ఒప్పుకున్నప్పుడు నేటి మన పుస్తకాలు మాత్రం వాళ్లను దయగల రాజులుగా ఎందుకు కవర్ చేస్తున్నట్లు? చాలా మంది చెప్పే ఇంకో మాట, మొఘలులు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, వాళ్ళు మన వాళ్లే అని. ఒకవేళ వాళ్ళు నిజంగా మన వాళ్లే అయ్యుంటే ఔరంగజేబ్ పాలన పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంలో దాదాపు 60% మంది ఉన్నతాధికారులు ఇరాన్ లాంటి విదేశాల నుంచి వచ్చిన వాళ్లే ఎందుకున్నారు? ఇక్కడి స్థానిక ముస్లింలకు, హిందువులకు ఆ పదవులు ఎందుకు దక్కలేదు? ప్రాచీన భారతదేశంలో గుప్తులు నలంద లాంటి విశ్వవిద్యాలయాలు కట్టించారు, చోళులు పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టించారు. మరి వందల ఏళ్లు పాలించిన మొఘలులు దేశ ప్రజల కోసం ఒక్క ఇంటర్నేషనల్ యూనివర్సిటీనైనా కట్టించారా? కేవలం సామాన్యుల నుంచి పన్నులు లాగి తమ విలాసాల కోసం భవనాలు కట్టుకున్నారు, అంతే కదా. ఈ నిజాలు మాట్లాడితే ఇప్పుడున్న ఇండియన్ ముస్లింలు ఎక్కడ హట్ అవుతారో అని భయపడి చరిత్రను దాచాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచో, పర్షియా నుంచో వచ్చిన ఆ దండయాత్రదారుల తప్పులకు ఇప్పుడు ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు. ఇవాల్టి ముస్లింలు ఆనాటి కిరాతకుల వారసులు కారు. చరిత్రను చరిత్రలా చూడాలి తప్ప అందులోని చేదు నిజాలను తీసేసి కేవలం రొమాంటిసైజ్ చేసి చూపించడం కరెక్ట్ కాదు. మీకేమనిపిస్తోంది? మన మొఘల్ చరిత్రను కేవలం ఒకే యాంగిల్లో చూస్తూ అందులోని క్రూరత్వాన్ని మర్చిపోయామా? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి వాస్తవాలు ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.